అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి మొహమాటాలకు వెళ్లి కొందరిని వ్యతిరేకం చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా ఆయన అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజకీయాలకు నాకు సరిపడదని ఆయన వాటికి దూరంగా ఉన్నప్పటి నుంచి చిరంజీవిని అన్ని రాజకీయ పక్షాలు గౌరవంగానే చూస్తున్నాయి. అంతకు ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన, కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ, వైసీపీ, టీడీపీ అన్ని పార్టీలు ఆయనకు తగిన గౌరవాన్ని ఇస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయన అంటే గౌరవం ఒక్కటే కాదు, ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉండడం కూడా కారణం. మెగాస్టార్ గా ఆయనని అభిమానించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అకారణంగా చిరంజీవిని వ్యతిరేకించి లక్షలాది ఆయన అభిమానులతో సున్నం పెట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. అయితే చిరంజీవి రాజకీయాల్లో జోక్యం చేసుకుని కొందరికి మద్దతునిస్తే ఆటోమేటిక్ గా కొందరిని శత్రువులుగా చేసుకున్నట్లే. మరి మెగాస్టార్ స్థాయి స్టేచర్ ఉన్న వ్యక్తి ఇలా ఎవరి కోసం కొందరిని శత్రువులుగా మార్చుకోవాలి? ఆ వ్యక్తులు తనకు అత్యంత సన్నిహితులు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తనతో ఉండేవారైతే వారి కోసం మరికొందరు శత్రులుగా మార్చుకోవచ్చు. గతంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు ఇలాగే ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నిర్మాత అశ్విని దత్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అప్పుడు మెగాస్టార్ నిర్ణయం మెగా ఫ్యాన్స్ చాలా మందిని బాధించింది. నందమూరి ఫ్యాన్స్ తో మెగా ఫ్యాన్స్ కు సహజంగానే విభేదాలు ఉంటాయి. దానికి తోడు ఎల్లో మీడియా ఎప్పుడూ కూడా మెగాస్టార్ ని విమర్శిస్తూ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తుందనే ఆక్రోశం అభిమానుల్లో ఉంటుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అశ్విని దత్ కు మద్దతు ప్రకటించడం ఏంటి అని అభిమానులు ఆవేదన చెందారు. కట్ చేస్తే తనకు అంత ఫేవర్ చేసిన మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెడితే సదరు అశ్విని దత్ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి మద్దతునిచ్చినప్పుడు దత్తు చిరంజీవి నానా మాటలు అన్నారు. చిరంజీవి కూడా 3 రాజధానులకు మద్దతు, సీఎం రమేష్ కి మద్దతు అని అనేక మంది నుంచి విమర్శలు ఎదుర్కొనే బదులు సైలెంట్ గా ఉండటం బెటర్. జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం వర్గాలు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు మద్దతుగా స్టేట్మెంట్ ఇవ్వకుండా మౌనాన్ని ఆశ్రయించారు. స్టార్ హీరోలు మహేష్, ప్రభాసులు కూడా రాజకీయ పరంగా ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మహేష్ బావ గల్లా జయదేవ్ 2 సార్లు ఎంపీ అయినా ఆయనకు మద్దతుగా మహేష్ బహిరంగంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. చిరంజీవికి అంతగా మళ్ళీ రాజకీయాలకు రావాలి, ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఉత్సాహం ఉంటే యాక్టివ్ రాజకీయాలకు ప్రవేశించాలి. గత ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని ప్రధాని మోడీ చిరంజీవిని ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అంతగా ఆసక్తి ఉన్నప్పుడు మోడీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉంటే అది ఆయన స్టేజ్కి తగ్గట్లుగా ఉండేది తప్ప ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు వారికి మద్దతు, 3 రాజధానులకు మద్దతు వంటి ప్రకటనలకు దూరంగా ఉంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.